నమస్తే అండి. పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుల బిడ్డ, విద్యా విప్లవ రూపకర్త, వైద్య విప్లవ సృష్టికర్త, విజనరీ లీడర్, ఆంధ్ర ఫ్యూచర్ అయిన ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రజా సంక్షేమమే తన సంక్షేమంగా భావించిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి తగ్గ తనయుడిగా మరి ప్రజలందరిలో కూడా వెళ్ళి ఐకమత్యంగా ఉండి మరి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు 99% హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే గతంలో 2009లో పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ఎంపీగా అనతి కాలంలోనే మరి రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, ఆ తర్వాత ఆయన ఓదార్పు యాత్ర చేస్తానంటే అందుకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోకపోవడం, మళ్ళీ ఆయన మాట వినకపోవడం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఒక మేనిఫెస్టో తయారు చేసి 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా అఖండ విజయాన్ని సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మనం చెప్పుకోవచ్చు. వచ్చినటి నుంచి కూడా మహిళా సాధికారత వైపు ఎక్కువగా అడుగులు వేస్తూ ఉన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అనేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. మహిళా సాధికారత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రంగాల్లో మరి మహిళలు ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అమ్మఒడి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన ఇలాంటి పథకాలను తీసుకొచ్చారు. ఈరోజు ఆటో వాళ్ళ కొడుకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అలాగే మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వ్యవసాయ కూలీ కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు, కాంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే కాలంలో 175 వై నాట్ 175 ఎందుకన్నారు? నాకు మంచి జరిగితేనే మీరు ఓట్ అయ్యండి, మంచి జరిగితేనే నన్ను గుండెల్లో పెట్టుకోండి అని ఎందుకన్నారు? అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పారు, అంత స్ట్రైట్గా ఎందుకు చెప్పారు అని అంటే దమ్మున నాయకుడు ఎవరైనా సరే ఇలాగే చెప్తారని ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. మరి ఢిల్లీనే ఢీకొట్టిన పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రతిపక్షాలు వాళ్ళు మీరు ఎంతమంది కలిసి వచ్చినా, సింగిల్గా వచ్చినా, గుంపులుగా వచ్చినా ఎక్కడున్నది పులివెందుల పులిబిడ్డ. పులి ఎప్పుడు ఏటాడే ముందే గాండ్రిస్తుందని అనుకుంటా ఉంటారు, కానీ గాండ్రించదు, సైలెంట్గా వస్తుంది, పంజా విసురుతుంది. దెబ్బకి ప్రతిపక్షాలు విపక్షాలు అవుట్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని, ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా మరి అందరూ కూడా కార్యకర్తల, నాయకులు, మహిళలందరూ కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గుడాల గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. అలాగే వృద్ధులకు కూడా చీరల పంపిణీ కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ, బ్రెడ్ కానీ పంచిపెట్టడం జరిగింది. ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే గుడాల గోపి గారు ఆధ్వర్యంలో మరి రాబోయే ఎన్నికల్లో కూడా గుడాల గోపి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైకిల్ షెడ్కి, రామానాయుడు ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియచేసుకుంటూ జై జగన్, జై జై జగన్. నా పేరు డాక్టర్ వి విజయలక్ష్మి. నేను శ్రీ ఏఎస్ఎన్ఎం అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి మా కాలేజీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మా ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి గారి ఆదేశాల మేరకు మేము విద్యార్థుల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాము. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకి, అదేవిధంగా అన్ని వర్గాల ఉద్యోగస్తులకి కూడా సమన్యాయం చేస్తూ సుపరిపాలనలు అందిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ ఎం రామకృష్ణ, లెక్చరర్ ఇన్ జువాలజీ, శ్రీ ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కళాశాల పాలకొల్లు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం
యాలవాని గరువులో ఏర్పాటు చేసిన గుడాల గోపి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి మా ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి వారి ఆదేశాల మేరకు మేము మా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ 2 తరపున ఇక్కడికి తీసుకుని రావడం, అదేవిధంగా మరి పిల్లలందరూ కూడా రక్తదానం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాలని అందరినీ కూడా సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ ఆయన ఎంతో ఆదుకుంటూ తన యొక్క మహోన్నతమైనటువంటి హృదయాన్ని చాటుకుంటూ ఈ పిల్లలకి కానీ లేదంటే పేదవాళ్ళకి కానీ అలాగే వృద్ధులకు కానీ అందరికీ నేనున్నానని చెప్పేసి ప్రతి వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తూ ఎంతో మరి సేవ చేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా అధ్యాపకేతర మిత్రులు కానీ అందరము కూడా ఈరోజు మరి ఇంత ఘనంగా ఈయన్ని మరి తెలుసుకోవడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి గుర్తు చేసుకోవడం, ఈ రోజున ఇంత చక్కగా ఆయన చేపట్టినటువంటి ఈ పనుల ద్వారా ఇంత మంది ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా పిలవగానే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇచ్చినటువంటి విద్యార్థులకి మా కళాశాల విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా పేరు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ 2 తరపున. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చక్కగా చేపట్టి ఆయన యొక్క అధికారాన్ని మనందరము కూడా మరి గౌరవిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలను తలుచుకుంటూ ఈ సమాజాన్ని పురోభివృద్ధిలో సాధించుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుడాల గోపి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవు తీసుకున్నాం. నన్ను అడిగే కన్నా యూత్ ఈ రోజున జగనన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మన పాలకొల్లు పార్టీ ఆఫీస్కి వచ్చి మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ రోజున వీళ్ళంతా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా వచ్చారు, బ్లడ్ ఇచ్చి వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగింది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బ్రో? ఇదివరకు మేము జగన్ గారి పరిపాలన చూడక ముందు ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో ఫీజులు మా పేరెంట్సే కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టేవాళ్ళం. అయితే జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత అనేక రకాలైన పథకాలు పెట్టి జగనన్న విద్యా దీవెన అని, జగనన్న అమ్మఒడి అని ఈ రకమైన పథకాలు పెట్టడం వల్ల మా తల్లిదండ్రులకి మమ్మల్ని చదివించడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు మా పేరెంట్స్ లోన్స్ మీద మమ్మల్ని చదివించేవారు. వాళ్ళు ప్రతి నెల లోన్స్ కడుతుంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉండేవని మాకు తెలుసు. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆయన మా కోసం విద్యార్థుల కోసం ఎంతగానో ఆలోచించి జగనన్న విద్యా దీవెన, అలాగే మేము ఉండటానికి మా వస్తువుల కోసం జగనన్న వసతి దీవెన మొదలైన పథకాలు పెట్టి మాకు మా కుటుంబానికి ఆయన ఒక వ్యక్తిగతంగా సహాయం చేసే వ్యక్తిగా మేము ఆయన భావిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల పాలనలో ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చేసే డెవలప్మెంట్ వల్ల నాకు రేపు పొద్దున్న మంచి ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా నాకు ఉంది. అండ్ అలాగే లేదండి, పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే ఆయన వెనకాల యూతే ఉన్నారు, అదే ఆయన ప్రాబ్లం. ఆయన సినిమాలు చూసి వచ్చే వాళ్ళే తప్ప నిజంగా ఆయనకు ఒక పర్ఫెక్ట్ ఐడియాలజీ అంటే ఏమీ లేదు. అసలు ఆయనకు ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ కానీ అవి ఏమీ లేవు. అవన్నీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. చాలా నిజంగా ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఓన్లీ పెద్దవాళ్ళు ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు 30 సంవత్సరాలు, కానీ ఈ రోజున ఇంతమంది యూత్ వచ్చి జగనన్న మా కుటుంబాలకి ఇది చేశారు, మా చదువులకి ఇది చేస్తున్నారని చెప్పి ఈ రోజున వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది. మరి అందులోకి మన మహిళలు కూడా, అందులోకి మన అమ్మాయిలు కూడా వచ్చి ఇచ్చారంటే చాలా హ్యాపీగా. జై జగన్, జై జగన్. ఇప్పుడున్న యూత్ అంతా ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇస్తున్నారు కదా, మరి దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటంటారు? ప్రజలకి ఆరోగ్యరీత్యా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతలో భాగంగా మా కాలేజీ స్టూడెంట్స్ కూడా మా పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున నిర్వహిస్తున్న ఛాంబర్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున నిర్వహిస్తున్న కాలేజీ స్టూడెంట్స్ అందరి చేత కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనే దాని మీద స్వచ్ఛందంగా ఎలా సర్వీస్ చేయాలనేది నేర్పాలనే ఉద్దేశంతో మేము కూడా దీంట్లో భాగస్వాములు అయ్యాము. అంతే.